టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది అని అంటున్నారు. నెక్స్ట్ అంటే మూడో స్థానంలో టీడీపీ ఉన్నట్లు ఒప్పుకుంటున్నారా? 100% ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోకుండా 3 2కు పోవద్దని లేదు, 2 1కి పోవద్దని ఏం లేదు కదా. 1కి పోలేరా? ఎందుకు పోలేం? డెఫినెట్గా పోగలుగుతాం. మాకు మూడో స్థానంలో ఉన్న మీరు రెండో స్థానానికి రాలేదు, ఇంకా ఒకటో స్థానానికి ఎలా? రెండో స్థానానికి రావడానికి మాకు అవకాశం ఉంది. వస్తే మేము ఎలిమినేషన్ ప్రాసెస్లో 3ఓడు వెళ్ళిపోతాడు. సెమీఫైనల్ ఫైనల్ పోయినప్పుడు ఇద్దరిలో ఎవడోడు వెళ్తాడు కదా. సో విన్నర్ రన్నరే ఉంటాడు. సో సెమీఫైనల్స్ జరుగుతున్నాయి, ఇంకా ఫైనల్స్ చాలా దగ్గరే ఉంది కదా. ఇప్పుడు ఒకటి ప్రభుత్వం ప్రజారంజకంగా ఉండి ప్రజలు విశ్వాసం చూరగొని పర్వాలేదులే ఇంకోసారి అవకాశం ఇద్దాం, మేబీ వీళ్ళు చెప్పినవి కూడా తప్పులే కావచ్చు, సర్లే చూద్దామని ప్రజలు అనుకుంటే దానికి మనం అతిథులం కాదు. దే మే కమ్ ఇన్ టు ద పవర్. వాళ్ళు అగ్రహానికి గురైపోయి మేమేదో అనుకున్నాం, ఏదో చేస్తారనుకుంటే ఏదో చేసిండు, ఐ డోంట్ వాంట్ దిస్ థింగ్, మాకు ఇటువంటి అవసరం లేదనుకుంటే హూ ఈజ్ ద నెక్స్ట్ అనేది ప్రజలు కాంటెస్ట్లో థింక్ చేసుకున్నప్పుడు ఒక ఆప్షను బీజేపీ మళ్ళీ కేంద్ర అధికారంలో వస్తుందనే సంకేతాలు ఈవెన్ బయట అందరూ మాట్లాడుకుంటారు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నారు. మాకు మళ్ళీ కూడా అవకాశం రాదు, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళ తర్వాతనే మాకు ఏమైనా వస్తుంది కావచ్చు అని మాట్లాడుకునే పరిస్థితి. నేను కూడా అదే అనుకుంటున్నా, బీజేపీ వస్తుందని, నెక్స్ట్ రావచ్చని. వస్తుందా? రావచ్చని అనుకుంటున్నా. వస్తుంది అని నేను జ్యోతిష్యం కాదు కదా చెప్పడానికి, రావచ్చని అనుకుంటున్నా. సో అనుకున్నప్పుడు సహజంగా ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా పడదు. బీజేపీకి స్కోప్ ఉంటుంది, వాళ్ళు గ్యాప్ను స్పేస్ను ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళకు ఒక అవకాశం ఎందుకు ఉంటుందంటే వాళ్ళు ఎప్పుడు ఇక్కడ అధికారులు లేరు. రెండవది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి అధికారం రాబోయే పార్టీ అనేటువంటి ఒక నానుడు ఉంది కనుక కొత్తలకు అవకాశం ఇద్దాం, కేంద్ర సహకారం తీసుకుందాం అనే ఆలోచన ప్రజల్లో బలంగా వచ్చిందనుకో, వారు అన్ని పార్టీల కంటే కూడా స్పీడ్గా లేవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బీజేపీ లేవడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే అన్టెస్టెడ్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ వరకు తెలంగాణ వరకు ఈ 60-70 ఏళ్ళలో ఎన్నడూ వాళ్ళ అధికారం లేరు. మేము 17 ఏళ్ళలోనూ కాంగ్రెస్ చాలా సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంది, తర్వాత మళ్ళీ మధ్యలో 10 సంవత్సరాలు వచ్చింది, 40 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మేము ఎప్పుడూ అధికారం లేవా, మా కేంద్రంలో మా అధికారం ఉంది, కొత్త రాష్ట్రము, ఈ ప్రభుత్వం ఇన్ని వైఫల్యం చెందింది, ఇంత అప్పులు చేసింది, ఈ అప్పులు తీరాలంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరి కేంద్ర సహకారం అవసరం, మాకు అవకాశం అంటే మేము చేస్తామని వాళ్ళు బలంగా మాట్లాడుకోగలిగి నాయకత్వం అంతా వాళ్ళు ప్రజలు నమ్మించగలిగే విధంగా వాళ్ళు చేయగలిగితే దెర్ ఈజ్ ఏ స్పేస్ టు గ్రో. కానీ అది ఎంతవరకు గ్రో అవుతారో, ఎంతవరకు ఆ స్పేస్ ఫిల్ చేసుకుంటారో, ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడిన మాటలు వాళ్ళకు కొంత షెడగోపంగా మారుతున్నాయి. మనం ఎంత మాట్లాడుకున్నా వాళ్ళు ఎంత సర్ది చెప్పినా ఇంకేముంది లేక వాళ్ళంతా ఒకటి వాళ్ళే మంచిగా ఉందన్నాక వీళ్ళు చెడుగా ఉందంటే మేము నమ్మాలి. చెడును కూడా వీళ్ళు చెడనలేని పరిస్థితిలో ఆ పార్టీ ఉన్నప్పుడు ఇక ఆ పార్టీని మేము ఎందుకు విశ్వాసం తీసుకోవాలనేటువంటి పరిస్థితి వస్తే వాళ్ళు ఎదగపోవడానికి కూడా అవకాశం తక్కువ ఉండే అవకాశం ఉంది. ఉన్నప్పుడు రెండో ఆప్షన్ ఉంటుంది ముక్త కాంగ్రెస్ అన్నప్పుడు, ఇక్కడ కొంత కాంగ్రెస్ బలంగా ఉందేమో ఆయన బలహీనంగా చేసేస్తే సౌత్లో అతర బలహీన పడిపోతుంది. ఫ్యూచర్లో మేము గ్రో కావచ్చు అనుకునే రాజకీయ కంపల్షన్స్లో పొలిటికల్ యాంగిల్స్లో ఎవడు శత్రువుగా అందుకే చెప్పినా కదా. టీఆర్ఎస్ అంత తిట్టింది తెలుగుదేశాన్ని, పొత్తు పెట్టుకుందా లేదా? కనుక ఏదైనా జరుగుతుంది, ఏదైనా పాసిబిలిటీ ఉంది పాలిటిక్స్లో. సో ఆ విధంగా వాళ్ళ స్పేస్ ఉంది, వీళ్ళకు ఆల్రెడీ కొంత వాళ్ళకు ఎగ్జిస్టెన్స్ ఉంది. దాన్ని ఇంకా ఇంత స్పేస్ పెంచుకోవాలంటే వాళ్ళ కేంద్రంలో వాళ్ళకు బలమైన నాయకత్వం కంట్రోల్ లేదు, విత్ ఇన్ ద ఇన్ఫైట్ ఉంది అనేది ఒక వాదన కూడా ఉంది. కనుక వాళ్ళకు లిమిటెడ్ స్పేస్ ఉంది గ్రో కావడానికి, స్పేస్ కావడం లిమిటెడ్ స్పేస్ టు గ్రో. ఎందుకంటే ఆల్రెడీ రూల్ చేసిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఒక సెంటిమెంట్తో అంత దూరం వచ్చి ఉన్నారు. వాళ్ళు దేశం మొత్తం జరుగుతున్న వాతావరణం బట్టి చూసినప్పుడు ఇంకా కేంద్రంలో అధికారం రాకుండా వీళ్ళకి ఇక్కడ అధికారం ఇచ్చినా ఏం చేస్తారు రాష్ట్రం గురించి, ఇంతకుముందు మాత్రం ఏం చేసిన అనేది ఆ అప్రమకు ఏర్పడదు అనుకో, వాళ్ళకు కూడా పెద్దగా స్పేస్ రాకపోవచ్చు. ఏని ఇఫ్స్ అండ్ బట్సే అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే కనుక ప్రజల మైండ్ రీడ్ చేసి చెప్తున్నా ఇట్లా ఉండే అవకాశం ఉంటుందని చాలా అగ్రెసివ్గా. ఎందుకంటే 89లో ఎన్టీ రామారావు ఏం తక్కువ చేసిండు, అసలు బ్రహ్మాండమైన పరిపాలన ఇచ్చిండు, సంస్కరణలు తెచ్చిండు, రిజర్వేషన్ తీసుకొచ్చిండు, 50 రూపాయలు హార్స్ పవర్ పెట్టిండు, ఇల్లు కట్టించిండు, రకరకాల స్కీములు తెచ్చిండు కదా. 89లో ఓడిపోయింది, ఆయన సొంతంగా నిలబడ్డా ఓడిపోయింది ఇక్కడ. అంటే ఒకసారి ప్రజలు
కలకుర్తిలో ఓడిపోయిండు, గవర్నమెంట్ పోయింది, ఎవరు అనుకోలేదు కదా. ఆయన ఎందుకు మరి 1-2 కారణాలు, ఎంప్లాయీస్ తోటి అడ్డమెంట్గా ఉంటున్నాడు, వ్యక్తిగతంగా డిక్టేటర్గా ఉంటున్నాడు, సంథింగ్. ప్రజలు అప్పుడు ఉన్న టాక్ బయటకు వచ్చేంత ఎందుకు రీజన్స్ అని స్టడీ చేస్తే ఎందుకో తను అన్నీ బాగా చేసిండు కానీ, కరప్షన్ లేకుండా చేసిండు, అన్నీ బాగా చేసిండు కానీ మంత్రులను ఒకసారి తీసి పారేసిండు, ఎవరిని పెడితే వాళ్ళని గెలుస్తాడు, ఇట్లా ఈ చిన్న చిన్న మాటలే, ఎవరు తిట్టే కూడా కదా, ఆటకే ఇట్లా అయిందనేటువంటి ఒక వాతావరణం ఆ రోజున ప్రజలు మాట్లాడుకున్నారు. ఇక అట్లా లెక్కేసుకుంటే కేసీఆర్ ఒక గ్రంథం తయారవుతుంది. ఆయన చెప్పిందని నిన్న, నేడు, నాడు, నేడని 2 పెట్టుకొని స్కేల్ పెట్టుకొని కొడితే కొన్ని ఒక మహాభారతం అంతా రాయొచ్చు. నాడేంటిది, నేడేంటిది అని రాస్తే ఇన్నిటి కూడా కన్సిడర్ చేసి స్వీకరించి హృదయంలో పెట్టుకొని పర్వాలేదు అనుకుంటే చెప్పలేము. ఇంకా లేదు ఇంత ఎక్కువైపోయింది మనకు, ఇటువంటి మాట చెప్పి మాట మీద నిలబడిన వ్యక్తులను మనం పెట్టుకుంటే ఎన్నడైనా డేంజర్ అనుకునే అవతారం వస్తే ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్స్లో చూసుకుంటే వీళ్ళే కదా ఉంది. మేము కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది అంటారు, టీడీపీ లేదు అని ఒప్పుకుంటారా? టీడీపీ బలమైన రాజకీయ పార్టీ, స్ట్రక్చరల్ పార్టీ. ఇవాళ ప్లీజ్ సబ్స్క్రైబ్ హైడ్రీ మీడియా.